90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను చూసినప్పుడు కుంభమేళా ఎఫెక్ట్ని జనాలు ఒకవేళ ఒక బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలి అన్న ఒక చిన్న ఆలోచన ఉంటే చాలు, మనకి ఏది దొరికినా ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని కోట్లు సంపాదించుకునే స్కోప్ ఉంటుంది అని నాకైతే అర్థమైంది. అండ్ చాలా ఇన్స్టాగ్రామ్లో పేజెస్లో కూడా మనం చూసాము, నాకు తెలిసి మీరు కూడా చూసే ఉంటారు. ఒక చిన్న బిజినెస్ ఐడియానే మేడం. అంటే ఇప్పుడు కొంతమంది 1 రూపీ కాయిన్ అమ్మి, ఇంకొందరు పవర్ స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకొని కోట్లు సంపాదించారు. అంటే జనరల్గా మనం ఇప్పటివరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటిది ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అక్కడ ఏ బిజినెస్లు చేసి ఎంత సంపాదించారంటారు మేడం? బిజినెసెస్ అన్నారు కాబట్టి కుంభమేళా, ఫస్ట్ కుంభమేళా గురించి చెప్పుకుందాం సిరి గారు. కుంభమేళా అనేది 12 yearsకి ఒకసారి వస్తుంది. అది కూడా చాలా, అంటే కొన్ని కోట్ల మంది అనుకోవచ్చు. సో అంతమంది ఒకే చోట గ్యాదర్ అయినప్పుడు బిజినెసెస్, మీరు ప్రత్యేకంగా ఒక బిజినెస్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సిరి గారు, చాయ్ బిస్కెట్ బిజినెస్ పెట్టినా కూడా అక్కడ ఎంత బిజినెస్ అయిందో తెలుసా మీకు? ఎంత అయింది మేడం? నంబర్ చూసి నేనే షాక్. 20,000 కోట్లు. 20,000 కోట్లు జస్ట్ చాయ్ బిస్కెట్ జ్యూస్ ఇలాంటివి స్నాక్స్ ఐటమ్, జస్ట్ వీటితోనే 20,000 కోట్ల బిజినెస్. బాబోయ్. అండ్ తర్వాత వచ్చేసి ఇక స్పిరిచువల్, మనకు ట్రావెలింగ్ ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికి, అంటే అంచనా చెప్పు, మనం ప్రతి ఒక్కరికి ఒక 5,000 అంచనా వేసుకున్నా కూడా 2 లక్షల కోట్ల బిజినెస్ అంట. సో సిఐఐటి వాళ్ళు, సెక్రటరీ జనరల్ తను ప్రవీణ్ చందలే అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వీటితో మనము ఒక 1,000 crores బిజినెస్ వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. ఇందులో మీరు ప్రత్యేకంగా ఒక బిజినెస్ అన్నారు. సో మొన్న ఇంకా మీరు చార్జర్ అన్నారు, చార్జర్ పాయింట్ పెట్టుకున్నా కూడా లక్షల్లో బిజినెస్. కాయిన్ బిజినెస్ సిరి గారు. సో కాయిన్స్ అమ్మి లక్షలు సంపాదించారు. సో ఇలాంటి ఆపర్చునిటీ ఎవరైతే గ్రాబ్ చేసుకుంటారో వాళ్ళకి బంగారమైన భవిష్యత్తు అంటారు కదా, ఆ జస్ట్ ఒక షార్ట్ పీరియడ్లోనే మనము తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది బిజినెస్ పరంగా కుంభమేళా అంటే గ్యాదరింగ్. సో పీపుల్ ఒక్క చోట గ్యాదర్ అవుతున్నారు అంటే ట్రావెలింగ్ నుంచి, ఫుడ్ నుంచి, అండ్ తర్వాత వాళ్ళు షెల్టర్ నుంచి, రెస్టారెంట్స్ కానివ్వండి, గెస్ట్ హౌస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అంటే కొన్ని లక్షల్లో బిజినెస్ నడుస్తుంది అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంటే వీటి త్రూ మనకు గవర్నమెంట్కి బెనిఫిట్, అండ్ ప్రత్యేకంగా బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా చాలా చాలా బెనిఫిట్గా మారుతుంది అనమాట. సో గ్యాదరింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాలి. సో బిజినెస్లో నెట్వర్క్ బిల్డింగ్ అనేది అందుకే అంతగా క్లిక్ అవుతుంది సిరి గారు. నెట్వర్క్ మార్కెటింగ్లో చూస్తే మీరు ఒక్కొక్కళ్ళు, అంటే కొంతమంది అయితే కార్లు, తర్వాత ఫ్లాట్స్ కొన్నాము ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇది చాలా మినిమం, తక్కువ మందికే రావచ్చు, కానీ చాలా వరకు వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. ఎందుకు అంటే అంత పట్టుదల, అండ్ తర్వాత పీపుల్ గ్యాదరింగ్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో. సో అలాంటప్పుడు ఒక కుంభమేళా అనేది స్పిరిచువల్కి సంబంధించింది. సో స్పిరిచువాలిటీకి సంబంధించినప్పుడు మీరు చిన్నగా ఏదైనా సరే అక్కడ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, సో వాటి త్రూ మనం ఏం చెయ్యొచ్చు అనే అవగాహన లేకపోయినా కూడా మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో అక్కడ వెళ్ళి జస్ట్ చిన్న షాప్ అయినా, ఒక టేబుల్, ఒక చైర్ పెట్టుకున్నా కూడా లక్షలు ఈజీగా సంపాదించవచ్చు సిరి గారు. ఎందుకంటే అంత క్రౌడ్ నీడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వాటర్ బాటిల్స్ నుంచి, ఫుడ్ నుంచి, మీరు ఇంకా స్పిరిచువల్ కొబ్బరికాయలు, ఇంకా చాలా చాలా అనమాట. అంటే కర్పూరం కావచ్చు, అగరబత్తి కావచ్చు. సో వీటన్ని, ఈ ఇండస్ట్రీస్ మొత్తం చాలా చాలా లాభదాయకంగా మారతాయని మనం ముందుగానే అంచనా వేశారు. అది ట్రూ కూడా అయ్యిందనమాట. అంటే దట్ ఈస్ ప్రూవెన్. ఒక్క బిజినెస్కి పరిమితం చెందకుండా ప్రత్యేకంగా ఒక బిజినెసే క్లిక్ అవుతుంది అని చెప్పలేము. ఇక్కడ ఏ బిజినెస్ అయినా క్లిక్ అవ్వచ్చు అక్కడ. సో ఎవరైనా సరే ఫస్టే షెల్టర్స్ అనేది ఏర్పాటు చేసుకొని
అక్కడ మీరు ప్రత్యేకంగా మీ బిజినెస్ పెడుతున్నారు అంటే చాలా చాలా బ్రహ్మాండంగా మీరు డబ్బు చూడొచ్చు, ప్రాఫిట్ గెయిన్ చూడొచ్చు మీ బిజినెస్ లో. సో కాయిన్ బిజినెస్ సిరి గారు, కాయిన్ బిజినెస్ గురించి చెప్పుకుంటే అక్కడ చాలా వరకు కాపర్ కాయిన్స్. సో కాపర్ కాయిన్స్ ఎవరైతే నీళ్ళలో వేస్తారో చాలా మంచిగా జరుగుతుంది, మొక్కు ఉంటుంది. అండ్ తర్వాత వాళ్లకు ఒక రెమెడీ కూడా ప్రత్యేక రాశుల వారికి కొన్ని రెమెడీస్ ఉంటాయి. సో అంత దూరం వెళ్ళి అది ఏంటి కుంభమేళ అంటే ఫిల్టర్. సో ముందుగా మీకంటూ ఏదైతే సంస్కారాస్ క్రియేట్ అయ్యాయో అవన్నీ తొలగించుకోనికి ఒక చక్కటి అవకాశం స్పిరిచువల్ వేలో. ఇది ప్రత్యేకంగా అంటే ఒక ధర్మానికి చెందిన వారికి అంటే అనుకోవచ్చు, కానీ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి బిజినెస్ పరంగా చూసుకుంటే ఎనీ రిలీజియన్ కెన్ డూ దట్. హ్యుమానిటీ గ్రౌండ్ గా చూసుకుంటే ఒక మంచి బిజినెస్ నడిచే ఒక సెగ్మెంట్ అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఒకేసారి వితౌట్ ఎనీ ప్లానింగ్ కూడా మీరు లక్షల కోట్ల రూపాయలు మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రాఫిట్ రూపంలో అంటే చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరైనా సరే ఇలాంటి క్రౌడ్ ఎక్కడ ఏర్పాటు అవుతుందో అక్కడ మీరు చాలా చాలా చక్కగా మీ బిజినెస్ అనేది స్థాపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నాము చాయ్ బిస్కెట్ లోనే 20,000 కోట్ల బిజినెస్. సో అలా డిఫరెంట్ కేటగిరీస్ లో మీకంటూ ప్రత్యేకంగా ఒక బిజినెస్ అనేది ఏర్పాటు అయి ఉంటుంది. వీటి త్రూ చేయొచ్చు, లేదా మీరు జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టి కూడా ప్రత్యేకంగా ఇన్ షార్ట్ పీరియడ్ కూడా చాలా మంచిగా రిటర్న్స్ అనేది పొందొచ్చు సిరి గారు. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా అంటే బిజినెస్ పరంగా ఎలాంటి రిలేటెడ్గా ఒక గైడెన్స్ కావాలి, మేము ఈ బిజినెస్ చేస్తున్నాం, అందులో మార్కెటింగ్ పరంగా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఈ ఐడియా ఉంది మా దగ్గర, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ ఐడియా బాగుంటుందా, మాకు సెట్ అవుతుందా, ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలి సిరి గారు. ప్లాట్ఫామ్స్, చాలా వరకు ప్లాట్ఫామ్స్ అనేది నీడెడ్ అనమాట. ఆ మెంబర్షిప్ అనేది ఉంటుంది. ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. నెట్వర్క్ బిల్డింగ్ ప్లాట్ఫామ్, అందులో మీకు నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా, లోకల్ వైడ్గా అనేది ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వీటిలో మీరు మెంబర్షిప్ తీసుకుని మీ బిజినెస్ అక్కడ సో ప్రాపగండా చేసుకుంటున్నారు అంటే మంచి రిజల్ట్స్ అనేది కస్టమర్స్ అనేది అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. అండ్ కొలాబరేషన్ మోడ్లో కూడా వెళ్ళొచ్చు సిరి గారు. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ కనెక్ట్ అవుతున్నారు అంటే మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో ఎదుటి వాళ్ళ నుంచి అది లభించవచ్చు. సో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటుందో మీ నుంచి కూడా వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో అలాంటి ప్లాట్ఫామ్స్ చక్కగా ఆ జెన్యూన్ ప్లాట్ఫామ్స్ అండ్ తర్వాత ఇలాంటివి ఎలా సంప్రదించాలి, ఎక్కడెక్కడ ఉంటాయి అన్న అవగాహన కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.